ప్రభువా నా రక్షణకర్తవు నీవైతివి, నా రక్షణకర్తవు నీవైతివి. పొందేతిని నేను ప్రభువాని నుండి అతి శ్రేష్ఠ ఏవేని భువియందు. పొందేతిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఏవేని భువియందు. నా దేహమందు నా ముల్లో నుంచితివి, నా దేహమందు నా ముల్లో నుంచితివి. సాతానుని దూతగా నలుగా గొట్టన్, సాతానుని దూతగా నలుగా గొట్టన్. వ్యాధి బాధలు బలహీనతలందు, వ్యాధి బాధలు బలహీనతలందు నీ కృపను నాకు దయచేసితివి, నీ కృపను నాకు దయచేసితివి. పొందేతిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఏవేని భువియందు. పొందేతిని నేను ప్రభువా. నా ప్రభువా జయ జీవితము నాకు నేర్పించితివి, జయ జీవితము నాకు నేర్పించితివి. పొందేతిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఏవేని భువియందు. పొందేతిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఏవేని భువియందు. ఈ సమయంలో ప్రభువులో పాలు పొందక మునుపు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి కీర్తనలు 9వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం, పాత నిబంధనలో పేజీ నెంబర్ 455. కీర్తనలు 9వ అధ్యాయము మొదటి వచనాన్ని మనందరం కలిసి చదువుకుంటాం. కీర్తనల గ్రంథం కీర్తనల గ్రంథం 9వ అధ్యాయము మొదటి వచనం అందరూ చదువుదాం. నా హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను, యెహోవా నీ అద్భుత కార్యములన్నిటిని నేను వివరించెదను. చిన్న ప్రార్థన చేసుకుంటా. మోకరించగలిగితే ఇల్లుంటే మోకరించండి. చెల్లిస్తున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరోసారి మీ సన్నిధానంలో ఎబ్రోనులో మేము కూడా ఆరాధించుకుంటున్నాం. స్తోత్రాలు. వాయు సమయంలో నా తండ్రి చదువుకున్న వాక్య భాగం మీకు అప్పగిస్తున్నాను. మరోసారి నా తండ్రి మా ఆరాధన కూరిన దేవానికి స్తోత్రాలు. కష్ట పరీక్షలలో, వ్యాధి బాధలలో, ప్రభా నా తండ్రి పెరుగుదలలో, ప్రభా మీరు లేవనెత్తుతూ నమ్మకమైన దేవుడిగా రుజువుపరుచుకుంటూ, దేవా మీరు ఇచ్చిన రక్షణ నిరీక్షణ బట్టి పాపక్షమాపణ బట్టి ప్రభా నా తండ్రి మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు చేసిన ప్రతి మేలు ఉపకారాలను బట్టి కీర్తిస్తూ ఆరాధిస్తున్నాం. దేవా మీ సన్నిధానంలో మా ప్రభా తిరిగిలాగా మా ప్రభు నా తండ్రి మీ యొక్క శరీరానికి మీ రక్తం సత్యరక్షణ పాల్గొంటూ ఈ బలహీనతలను కూడా తీసుకొచ్చినందుకు
ఆశించబడి మీ నామనికి మహిమ తెచ్చుకొని యేసు వారి ధన్యకరమైన నామములు ప్రార్థన చేస్తూ ప్రభు పెట్టని విడిచున్నాను తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మన చదివిన వాక్య భాగము ఈరోజు మన క్యాలెండర్ యొక్క వాక్యం. ఎంతమంది చదివారు క్యాలెండర్ వాక్యం? వెరీ గుడ్. చదవబాక క్యాలెండర్ వాక్యం కూడా చదివారా? ఎంతమంది చదివారు? మామూలు వాక్యం చదివారు. క్యాలెండర్ వాక్యం కూడా చదివి రావాలి. క్యాలెండర్ వాక్యం ఈరోజు మన క్యాలెండర్ వాక్యంలో ఏముంది సన్ని? సిద్ధు ఏముంది? అప్పుడే పెద్దవాళ్ళు మీసాలు వచ్చేసినాయి, పెళ్లి చేయాలి. 9వ అధ్యాయం ఆది కీర్తనల గ్రంథంలో మొదటి వచ్చిన ఒక మాట ఉంది. ఏమో తెలుసా? నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. పూర్ణ హృదయముతో దేవుని ఎందుకు అంటే ఇక్కడ అంటాడు, అక్కడ అంటాడు ఎందుకు ప్రభువును స్తుతించాలంటే యెహోవాని అద్భుత కార్యములన్నిటినీ బట్టి, యెహోవా చేసిన అద్భుత కార్యములను బట్టి. అందుకని దావీదు అంటున్నాడు, నేను నిన్ను స్తుతిస్తా, నిన్ను ఆరాధిస్తాను, నేను గణపరుస్తాను అంటున్నాడు. సరే, పూర్ణ హృదయముతో మనము ఆధ్యాత్మికముగా మన జీవితాలలో ఏం చేయాలి? పూర్ణ హృదయం అనే మాట ఏం చూపిస్తుంది? ఆత్మీయ జీవితంలో మనము కూడా పూర్ణ హృదయముతో ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యంలో ఒక మాట ఉంది చూడండి. పూర్ణ హృదయముతో రండి, ఒక మాట అంటాడు. లోకాసు వార్త 9వ అధ్యాయము. లోకాసు వార్త 9వ అధ్యాయము చదువుదాం. లోకాసు వార్త 9వ అధ్యాయము. లోకాసు 10వ అధ్యాయము 27వ వచనం 28వ వచనం గమనించండి. అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలనని నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపమలియు రాయబడి ఉన్నదని చెప్పెను. అందుకు ఆయన, నీవు సరిగా ఉత్తరమిచ్చితివి, అలాగూ చేయుము, అప్పుడు జీవించదవని అతనితో చెప్పాను. పూర్ణ హృదయముతో ప్రభువును, పూర్ణ మనసుతో, 2 పూర్ణ శక్తితో, 3 4వది పూర్ణ వివేకముతో దేవుని మనము ప్రేమించాలి. చూడండి, ఇక్కడ అంటాడు పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో. మార్కు సువార్త 11వ అధ్యాయం లేక 12వ అధ్యాయం. మార్కు సువార్త క్రొత్త నిబంధనలో చూడండి, 12వ అధ్యాయం. మార్కు సువార్త 12వ అధ్యాయము రండి ఆ మాటను 30వ వచనం. మార్కు సువార్త, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనని ప్రధానమైన ఆజ్ఞ. ఇక్కడ ఏమంటాయంటే పూర్ణ బలముతో. ఎన్నోది ఇది? పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో. ఎన్నైనాయి? 4. పూర్ణ బలముతో. పూర్ణ బలముతో ఏం చేయాలంట? ప్రభువును మనము ప్రేమించాలి, ప్రభువును మనము స్తుతించాలి. చూడండి ఎన్నైనాయి ఇప్పటికి? 5. 6వది చూడండి దేవుని యొక్క వాక్యములో ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం ఇశ్రాయేలు ప్రజలు అరణ్య యాత్ర జీవితంలో వారు ప్రయాణమై వస్తున్నప్పుడు, ద్వితీయోపదేశకాండము రండి దేవుని యొక్క వాక్య భాగంలో రండి. 10వ అధ్యాయము 13వ వచనంలో, పేజీ నంబర్ 155. కాబట్టి నీ 13వ వచనం 11 ద్వితీయోపదేశకాండం 11, 13. నీ మేలు కొరకు 12వ వచనం చూడండి, 12వ వచనం చూడండి, తర్వాత చూద్దాం. కాబట్టి
నీ దేవుడైన యెహోవాను భయపడి ఆయన ప్రేమించుడి. పూర్ణ ఆత్మతో, ఆ రోజు ఏంటంట? పూర్ణ ఆత్మతో. పూర్ణ ఆత్మతో ప్రభును, పూర్ణ ఆత్మతో నీ దేవుడైన ప్రభును పూర్ణ ఆత్మతో. కాబట్టి ఇందాక మనం 10వ అధ్యాయంలో, లూకాసు వార్త 10వ అధ్యాయంలో 27వ వచనంలో మనం చూసాము. అక్కడ ఏమన్నాడు? 10వ అధ్యాయం లూకాసు వార్త గమనించండి, 27వ వచనంలో 10:27లో ఏమన్నాడు చూడండి. నీ పూర్ణ హృదయముతో, ఒకటి పూర్ణ మనస్సుతో, రెండు పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకముతో. ఎన్నైనా అంటాయి? 4. తర్వాత మనం చూస్తూ వచ్చినాము, అక్కడేం చూస్తున్నామంట? పూర్ణ, మార్కు సువార్త 12వ అధ్యాయంలో మనం చదువుతూ వచ్చాము. 12వ అధ్యాయం 30వ వచనంలో పూర్ణ బలముతో ఏం చేయాలంట? పూర్ణ, ఎట్లా ప్రేమించాలంట? పూర్ణ బలముతో, పూర్ణ బలం. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము ఇందాక మనం చదివాం కదా, 12వ వచనంలో పూర్ణ ఆత్మ. ఎన్నోది ఇది? 6వది. తర్వాత 7వది చూడండి ఒక మాటను. ద్వితీయోపదేశకాండము గమనించిన ఒక మాటను మనము ఇక్కడ మాట్లాడాడు. ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము 4వ వచనం. 13:4 చూడండి. నీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయన సేవించి ఆయన హత్తుకొని ఉండవలను ఆజ్ఞాపించిన 3వ వచనమా? 13వ వచనంలో కిందకి రండి. నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను ప్రేమించున్నావని తెలుసుకున్నటకు, నీ దేవుడైన యెహోవాను, మీరు మీ దేవుడైన యెహోవాను లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను మనం అనుసరించి పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకముతో. ఇక్కడ మాట్లాడాడు 7వదిగా చూడండి. ఇప్పుడు 11వ అధ్యాయం 13వ వచనం ఏమంటాడంటే, ఆయనను సేవింపవలెను నీ పూర్ణ ఆత్మతో, నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలెను, ఆయన సేవింపవలెను. కాబట్టి 7 విషయాలు మనం చూస్తున్నాం. పూర్ణ హృదయముతో ఆయన సేవించాలి. పూర్ణ హృదయముతో ఆయన ఏం చేయాలంట? సేవించాలి. పూర్ణ హృదయముతో ఆయన సేవించాలి. పూర్ణ హృదయముతో అనే మాట 7 విషయాలు చూసాం. మొదట చెప్పండి. పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితోను, పూర్ణ మనసుతోను, పూర్ణ వివేకముతోను, పూర్ణ బలముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ చెప్పండి. తప్పు చెప్పారు కదా? ఏడది? ఒకటి చూడండి, మార్కు సువార్తలో మనం చూస్తూ వచ్చాము. కాబట్టి 7 విషయాలు. పూర్ణ మరి హృదయముతో ఆయన సేవించాలి. 7వది పూర్ణ హృదయముతో ఆయన మనం ఏం చేయాలంట? సేవించాలి. కాబట్టి మనం చూస్తున్నాము. అందుకని దావీదు కీర్తనలు 9వ అధ్యాయం 1వ వచనంలో నా పూర్ణ హృదయముతో అన్నాడు. ఏం చేయాలంట? నా పూర్ణ హృదయం. రండి, ఒక 5 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. పూర్ణ హృదయముతో ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం మొదటి భాగం చూడండి. ఇది మొదటి సంగతి. 5 విషయాలు జ్ఞాపకం చేస్తాను. రండి, దేవుని యొక్క వాక్యములో ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం చదవండి. దేవుని యొక్క వాక్యములో నుండి ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 29వ వచనం. అయితే నీ దేవుడైన యెహోవాను ఎదికిన వేళ పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను వెదకున్నప్పుడు గమనించండి ఆ మాటను. ఇది చాలా ప్రాముఖ్యమైనది. 4వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 29వ వచనంలో ఇక్కడ అంటే నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో,
వెతికినప్పుడు ఆయన నీకేమవుతాడంట. కాబట్టి పూర్ణ హృదయంతో ఏం చేయాలంట, మనము మొట్టమొదటిది వెతకాలి. ఏం చేయాలంట, వెతకాలి. మనకి ఏం డబ్బులు పోయినాయి అనుకో, ఏం చేస్తాం, వెతుకుతాం. ఎట్లా ఎదుగుతాం? రూపాయి పోతే ఎదుగుతామా? పోతే ఎదుగుతామా? 500 పోయినాయి, ఏం చేస్తాం ఇప్పుడు? లేదు, ఇంట్లో 10,000 పోయినాయి, ఎట్లా ఎదుగుతాం? ఎట్లా ఎదుగుతాం? 10,000 పోయినాయి, ఎట్లా ఎదుగుతాం? 50,000 పోయినాయి, ఎట్లా వెతుకుతాం? పోలీసు వాళ్ళు పిలిపిస్తాం, కుక్కలు పిలిపిస్తాం కదా. 10 లక్షలు పోయినాయి, ఏం చేస్తాం? ఇక మామూలుగా ఉంటుంది అంటావా? ఈనాడు మనం ఏదన్నా డబ్బులు పోతేనే, వస్త్రాలు పోతేనే, బంగారం పోతేనే వెతుకుతామే. దేవుని వాక్యంలో ఒక మాట అంటాడు ప్రభువారు. ఏమంటాడు? వెదకుడి మీకు దొరుకును. ఏమవుతుందంటే వెదకుడి. లోకస్వార్తలో 13వ అధ్యాయంలో ఒక స్త్రీ ఉంది. ఆమె కంటే 10 ఎండి నాణ్యాలు ఉన్నాయట. అయితే ఆమె ఏం చేసిందంటే, వాటిల్లో ఒక్క నాణ్యం 10 ఉన్నాయి కదా, ఒకటి పోయింది కదా. ప్రసన్న ఒకటి పోతే 9 ఉన్నాయి కదా, ఏమౌనంగా ఉండొచ్చు కదా. ఎట్లా ఎతికిందంట? జాగ్రత్తగా ఎతికిందని ఉందా మీ బైబిల్లో? నా బైబిల్ ఏముందంట, దీపం వెలిగించి ఏం చేసిందంట? దీపం. లోకస్వార్త 13వ అధ్యాయం చూడండి అన్నమాట. త్వరగా లోకస్వార్త త్వరగా చూడాలి మీరు. లోకస్వార్త 13వ అధ్యాయం చూడండి. ఎట్లా వెతికిందంట అమ్మా? 13వ అధ్యాయము, లోకస్వార్త 13వ అధ్యాయంలో చదవండి. దొరుకు వరకు దాన్ని వెతకాలనని, అది దొరికినప్పుడు సంతోషంతో దాన్ని తన భుజం మీద వేసుకొని సంతోషించుడి, తప్పిపోయిన దొరికినదని చెప్పు. 8వ వచనం. ఏ స్త్రీకైనను 10 ఎండి నాణ్యములు ఉండగా వాటిలో ఒక నాణ్యము తప్పిపోవుట, పోగొట్టుకునుట, ఆమె ఏం చేసిందంట? దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరికి వరకు జాగ్రత్తగా. కాబట్టి దేవుణ్ణి మనం ఎట్లా వెతకాలంట? జాగ్రత్తగా వెతకాలి, పూర్ణ హృదయముతో వెతకాలి. వెతుకుడి మీకు దొరుకును. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనం. త్వరగా యెషయా గ్రంథం 55, 6వ వచనం. యెహోవా మీకు దొరుకు కాలమున ఆయన వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయన వేడుకునుడి. కాబట్టి మనం చూస్తున్నాము. మరలా చూడండి ఆ మాటను. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 6వ వచనం. యెహోవా మీకు దొరుకు కాలమున ఆయన వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగా. అంటే ప్రార్థించు. వెతుకుట అంటే ప్రార్థన చేయి. ఇది చాలా చివరి దినాల్లో మనం ఉన్నాం. ప్రభు యొక్క రాకడ దినాల్లో మనం ఉంటున్నాం ప్రియులారా. ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు సెలవిస్తున్నాడు, ఆయన దొరుకు కాలము ఇదే కృపాకాలం. ఈ కృపాకాలములో మనం దేవుని ఏం చేయాలంటే వెతకాలి. కాబట్టి ఆయన దొరుకు కాలమున ఆయన వెతుకుడి. అప్పుడు ఆయన సమీపంలో ఉండగా ఆయన్ను వేడుకున్నప్పుడు ఏం చేస్తాడంట? 7వ వచనం చివరి భాగంలో చూడండి. వారు ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన వారికి జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన వారికి బహుగా క్షమించును. కాబట్టి యెహోవా సమీపముగుండగా ఆయన మనం వెతకాలి. ఆయన దొరుకు కాలమున ఆయన మనం వెతకాలి. దేవుని యొక్క సన్నిధిలో ఆయన మనకు సమీపంలో అంటే ఎంత దూరంలో ఉన్నాడు అంటే కేక వేస్తే వినపడేంత దూరంలో ఉన్నాడు. సమీపంలో అంటే కేక వేస్తే ఏం చేస్తామంట? కేక వేస్తే వినపడేంత దూరంలో ఉన్నాడు. అంటే కనీసం మనం అంటాం ఒక 100 గజాలు అనుకోండి. 100 గజాలు 50 గజాల దూరంలో ఏం చేస్తామంట? కేక వేయగానే ఏం చేస్తాడంట? దగ్గరగా ఉన్నాడు కాబట్టి, వినపడుతుంది కాబట్టి పలుకుతాడు.
అదే ఇక్కడి నుంచి తెనాల్లో ఉన్నాడు, కేక వేస్తే పలుకుతాడా? సమీపము, ప్రభువుని సమీపములో, ప్రభువుని యొక్క హృదయం అనే సమీపములో, నీ హృదయం అనే సమీపములో ఉన్నాడు. నీ దేవుడు నీ నోటితో ప్రభు సన్నిధానంలో ఆయన వెతుకు, వెతికినప్పుడు ప్రార్థనలో ఆయన వెతుకు. ప్రభు సమీపముగా ఉన్నాడు. నీకున్న ప్రతి పరిస్థితుల్లో దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆయన వెతికినప్పుడు, ఆయన సమీపంగా ఉన్నప్పుడు నీ ప్రార్థనకు జవాబిస్తాడు. ఆయన ప్రత్యక్షమగును. ప్రభు ప్రత్యక్షమైనప్పుడు నీ జీవితంలో గొప్ప మేలు పొందుతావు. దేవుని యొక్క వాక్యంలో ఆయన ప్రత్యక్షమగును. సమీపంలో ఉన్నాడు కాబట్టి ఇబ్బందులలో, బాధలలో, శోధనలో కూడా వెళుతున్నావు. అయితే నీ పూర్ణ హృదయంతో ఆయన వెతుకు. స్త్రీ వెట్టెతికిందంట, దీపం వెలిగించి ఏం చేసిందంట? జాగ్రత్తగా వెతికిందంట. దీపం వెలిగించి ఇల్లును ఊడ్చి. కాబట్టి నీ హృదయమైన ఇల్లు మొట్టమొదటిగా దీపం, ప్రార్థనా దీపం. నీ హృదయం అనే ఇంటిలో దీపం వెలిగించు, ప్రార్థనా దీపం వెలిగించు. చాలా హృదయాల్లో ఏముందంట? ప్రార్థన ఉండదు. చాలా మంది హృదయాల్లో ప్రార్థన ఉండదు. ప్రార్థన లేకుండా మనం వెతకలేం. ప్రార్థన దీపం అనేది మనం చూస్తున్నాం. వాక్యం అనే దీపం, ప్రార్థన అనే దీపం, దేవుని యొక్క ఆత్మ ప్రవేక అనే దీపము. మన ఆత్మ అందుకని దేవుని యొక్క వాక్యంలో అపొస్తలుడైన పౌలు ఒక మాట అంటూ వచ్చినాడు. దశలోనికి రాసిన పత్రికలో మొదటి పత్రికలో ఒక మాట అంటాడు. ఏమన్నా అంట? మీ ఆత్మను ఆర్పకుడి. ఏం చేయాలంటే మీ ఆత్మను ఆర్పకుడి. కాబట్టి ప్రభు సమీపంగా ఉన్నాడు. ఆయన వెతుకు. వెతికినప్పుడు ఏమవుతుంది? రండి దేవుని యొక్క వాక్యంలో కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం, కీర్తన 119వ అధ్యాయం 2వ వచనం. త్వరగా కీర్తన 119వ అధ్యాయం 2వ వచనం. కీర్తన 119వ అధ్యాయము 2వ వచనమా? ఆయన శాసనములు గైకొనుచు నీ పూర్ణ హృదయముతో ఆయన వెతుకువారు. అది సంగతి. నువ్వు వెతికినప్పుడు నువ్వు ధన్యురాలు అవుతావు. ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు. ఈనాడు నీ జీవితంలో ధన్యురాలు అవుతావు. వెతికినప్పుడు నువ్వు ధన్యురాలు అవుతావు. దేవుని వెతకపోతే, ప్రార్థనలో నువ్వు వెతకకపోతే నీ హృదయం ఏం చేయాలంట? మొట్టమొదటిగా నీ హృదయాన్ని ఊడ్చి ఏం ఊడ్చేయాలంట? హృదయంలో ఉన్నది ఊడ్చివేయాలి. ఏముంది హృదయంలో ఏముంది? పాపం అని ఉంది, చెడు ఉంది, దుర్వినీతి ఉంది, అతిశయం ఉంది, గర్వం ఉంది, డాంబికం ఉంది. ఇంకా ఏముందంట? హృదయంలో హెచ్చుతనం ఉంది. హృదయంలో ఏముందంట? దేవుందంట నేను అనేది హృదయంలో ఉంది. నేను అనేది చాలా భయంకరమైన నేను అనే. కాబట్టి హృదయంలో చాలా ఏముందంట? ఇల్లు ఉడిచినప్పుడు చాలా డస్ట్ చాలా వస్తుంది కదా. ఇల్లు ఉడిచేటప్పుడల్లా ఏం చేయాలంట? నేనైతే మందిరం ఉడిచేటప్పుడల్లా ఇదే ప్రార్థన చేస్తా ఉంటా, చీపురు కొట్టుకుని. ప్రభా, నా హృదయంలో ఇంత డస్ట్ ఉంటది కదా, నా హృదయంలో ఇంత బూజు ఉందా ప్రభా, నా హృదయాన్ని కూడా ఇలా శుభ్రపరచు. నేను ప్రార్థన చేస్తాను ఉడిచేటప్పుడు, మందిరం ఉడిచేటప్పుడు నేను అలా ప్రార్థన చేస్తుంటాను. మనసులో చీపురు తీసుకొని ఊడుస్తూనే, అది ఎత్తుతూనే, ప్రభా ఇలాగ నా జీవితంలో చాలా పనికిరానిది ఉందయ్యా, దీన్ని తీసివేయి, ఊడ్చివేయి, శుభ్రపరచు ప్రభా నా జీవితాన్ని. పిల్లరా, ప్రార్థన జీవితం నీ జీవితంలో, నీ హృదయంలో దాన్ని ఏం చేయాలంటే, ఆమె ఏం చేసిందంట? మొట్టమొదటిగా ఏం చేసిందంట? దీపము వెలిగించింది. తర్వాత ఇల్లు చీపురు తీసుకుంది, ఇల్లు మొత్తం ఊడ్చింది. అది దొరకగానే ఏం చేసింది తెలుసా? అది దొరికిందా లేదా? జాగ్రత్తగా వెతికిందంట. వెతకగానే ఏమైందంట? ఏముంది అక్కడ? లోకాసు వార్త 15వ అధ్యాయంలో 8వ వచనం. త్వరగా 8వ వచనంలో అక్కడ అంటాడు. ఏముందంట? జాగ్రత్తగా వెతికినప్పుడు అది దొరికినప్పుడు 15వ, తన చెలికత్తెలను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకున్న నాణ్యము దొరికినదని వారితో చెప్పగా, అటువలనే మారు మనసు పొందు ఒక పాప విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని. అవును ప్రియులారా, నీ జీవితంలో మారు మనసు, నీ జీవితంలో మార్చుకో. నీ మనస్సును నీ మనసు మారాలి.
దేవుని యొక్క వాక్యం అక్కడ చూస్తున్నాము. అటువలనే తన చెలికత్తెను పిలిచిందంట, రండి నాతో కూడా కూడి ఏం చేయాలంట, సంతోషించాలి. పూర్ణ హృదయంతో మొట్టమొదటికి ఏం చేయాలంట, వెతకాలి. అసలు ఏం చేయాలి, పూర్ణ హృదయంతో వెతికినప్పుడు ఏమవుతుందంట, మనకు దొరుకుతుంది. ఎక్కడ పోగొట్టుకున్నాము దాన్ని అక్కడే మనం వెతకాలి. ఆ రాజరాయ్ గారు ఒక మాట అంటుండేవాడు, ఏమనేవాట, ఏ బడిలో చదివానో ఆ బడిలోనే పొంతులు అవ్వాలంట, ఆ బడిలోనే టీచర్ అవ్వాలంట. రాజరాయ్ గారు మహిమలోకి వెళ్ళాడు, దైవసేవకుడు అనేవాడు. ఏమనేవంటే, నేను ఎక్కడైతే ఏ బడిలోనైతే చదివానో ఆ బడిలోనే నేను అంట టీచర్ అవ్వాలి కదా. పిల్లలు వింటున్నా, ఏ స్కూల్ అయితే నువ్వు చదివో ఆ స్కూల్లోనే హెడ్ మాస్టర్ అవ్వాలి కదా. ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడ వెతకాలి. ఉదాహరణకి నేను పోగొట్టుకున్నాను, బేతేల్లోకి వెళ్ళి నేను వెతికితే ఎబ్రోన్లో నేను పోగొట్టుకున్నాను, బేతేల్లోకి వెళ్ళి బేతేల్ మందిరంలోకి వెళ్ళి నా అక్కడ వెతికితే, ఎక్కడైతే పోగొట్టుకున్నానో, ఎక్కడైతే నీ ఆత్మీయ జీవితంలో, ఎక్కడైతే నీ రక్షణను, ఎక్కడైతే నీ మారు మనసును, ఎక్కడైతే నీ పాప జీవితము, ఎక్కడైతే నువ్వు ఎరిగిన ఉదాహరణ ఉంటున్నావో నీ జీవితంలో ఏం చేయాలంట, ఎక్కడైతే నీ రక్షణ ఆత్మీయంగా రక్షింపబడ్డావు, ఎక్కడైతే నీ రక్షణ పోగొట్టుకున్నావో, దావీదు అంటాడు కదా, దావీదు అంటే 51వ అధ్యాయంలో అందరికి తెలుసు కదా మాటను, ఏమంటా అంట, నా హృదయంలో ఏం చేయాలంట, దేవా నన్ను విశోభతో నన్ను ఏం చేయాలంట, కడుగుము, ఇమమ కంటే నన్ను తెల్లగా, నేను పవిత్రుడగినట్లు. కాబట్టి రక్షణ ఆనందం, ఎక్కడ నీ రక్షణ, రక్షింపబడ్డా, మారు మనసు పొందావు, ప్రభువుల దగ్గరకు వచ్చావు 4 నెలలు, ఈ మొదటి ప్రభు దినంలో నీ రక్షణ మారు మనసు పొందిన నీ జీవితంలో ఎక్కడ నువ్వు మారు మనసు, ఎప్పుడో రక్షింపబడ్డావు, మారు మనసు పొందావు, బాప్తీసం తీసుకున్నావు, దేవుని బిడ్డని చెప్పుకుంటున్నావు, ఎక్కడ నీ ఆత్మీయ జీవితంలో రక్షణ కోల్పోయావు, ఎక్కడైతే నీ జీవితంలో ప్రేమను కోల్పోయావు, ఎక్కడైతే నీ జీవితంలో దేవుని యొక్క ప్రేమను నువ్వు కోల్పోతూ వచ్చావు, అక్కడ ఎక్కడైతే పోగొట్టుకున్నావో అక్కడ వెతుకు. రక్షణ లేదు, మారు మనసు లేదు, పాప క్షమాపణ లేదు, నీ జీవితంలో ప్రభుని వెతుకు. నీ హృదయం అనే ఇంటిని ఊడ్చి, నీ హృదయంలో ఉన్నదంతా ఊడ్చివేయి, శుభ్రపరచు. ప్రభా నాకు సహాయం చేయని అడుగు ప్రభువును. ప్రభు తప్పకుండా నీ జీవితంలో సంతోషిస్తావు. రెండవదిగా రండి దేవుని యొక్క వాక్యములో, రెండవ తలం దేవుని యొక్క వాక్యములో పూర్ణ హృదయముతో చూడండి. రెండవదిగా ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం, 26వ అధ్యాయము 16వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయము 16వ వచనం చదవండి ఆ మాటను. అమ్మా, ఈ కట్టడలను ఆజ్ఞాపించున్నాడు గనుక నీవు నీ పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను వాటిని అనుసరించి, పూర్ణ హృదయముతో ఏం చేయాలంట, అనుసరించి నడుచుకోవాలి. పూర్ణ హృదయం చేయాలంట, నడుచుకోవాలి. ఇందాక నేను జ్ఞాపకం చేశాను, మొదటిది పూర్ణ హృదయముతో వెతకాలి, రెండవది పూర్ణ హృదయముతో అనుసరించి నడుచుకోవాలి. ఎట్లా నడుచుకుంటావు, దేని కొరకు మనం నడవాలి? రండి దేవుని యొక్క వాక్యములో మా అపోస్తలుడైన పౌలు దశలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, పౌలు గారు ఒక మాట అంటున్నాడు, రండి ఆ మాటను చదువుదాం. దేని కొరకు నడవాలంట చూడండి. దేని కొరకంట, దేవుని యొక్క వాక్యములో ఓ మాట మనం చదువుతాం. రండి ఆ మాటను చూడండి. దశలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23-24 వచనంలో ఆ మాట రాబడింది. నీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడ యందు నిందారహితముగాను పూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. దేవుని యొక్క వాక్యములో ఆయన యొక్క రాకడ కొరకు దేవుని యొక్క వాక్యంలో ఆ మాట చదువుతాం. చూడండి మరొక మాట, మొదటి దశలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. మొదటి దశలోనికీయులకు రాసిన కాగా మీరు నాగు నడుచుకొని దేవుని సంతోషపరచు. ప్రభు యొక్క రాకడ కొరకై పూర్ణ హృదయముతో ప్రభు యొక్క రాకడ కొరకై ఇలాగ నడుచుకునొచ్చు దేవుని ఏం చేయాలంట, సంతోషపరచాలి.
ప్రభు యొక్క రాకడ కొరకు మనము ఎట్లుండాలంట? ప్రభు యొక్క మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను మరి సంపూర్ణముగా ఉన్నట్లు కాపాడబడి ఉన్నట్లుగా మిమ్మల్ని పిలిచిన వానికి తగినట్లుగా మనం చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. జాగ్రత్తగా. అందుకని దేవుని యొక్క వాక్యంలో ఆయనకు తగినట్లుగా మనం నడవాలి. ఎట్లా నడవాలంట? ఆయనకు తగినట్లుగా. చదవండి మరలా చదవండి ఆ మాటను దేవుని యొక్క వాక్యంలో. కాగా ఇలాగ నడుచుకొని దేవుని సంతోషపరచవలను మా వలన నేర్చుకున్న ప్రకారముగా మీరు నడుచుకునిచున్నారు. ఈ విషయంలో అంతకంతకు అభివృద్ధి పొందవలనని మిమ్మల్ని వేడుకును. కాబట్టి ప్రభు సన్నిధిలో ఆయన రాకడ కొరకు మనము ఏం చేయాలంట? తగినట్లుగా నడుచుకోవాలి. ప్రభువుకు తగినట్లుగా ఆయన సన్నిధిలో మనము నడుచుకోవాలి. ఉదాహరణకి ఒక మాట మనం చూస్తాం. బైబిల్లో ఒక వ్యక్తి ప్రభువుతో కూడా నడిచాడు. ఎవరైనా చెప్పండి? ఎవరైనా ప్రభువుతో కూడా నడిచాడు. ఎవరైనా? ఆనోకు. ఆదికాండము 5వ అధ్యాయంలో మనం చూస్తాం ఎట్లా నడుచుకున్నాడంట. ఆదికాండం 5వ అధ్యాయంలో ప్రభువుకు తగినట్లుగా రండి దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతాం ఒక మాటను. 5వ అధ్యాయము 23వ వచనం. ఆనోకు దినములన్నీయు 360 ఏండ్లు. ఆనోకు దేవునితో కూడా నడిచి తర్వాత దేవుడు అతన్ని తీసుకొని ఎబ్రీయులకు రాసిన పత్రిక. రండి దేవుని యొక్క వాక్యంలో ఎబ్రీయులకు రాసిన పత్రిక, త్వరగా మాట చూడండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము గమనించండి ఒక మాటను. 5వ వచనంలో విశ్వాసమును బట్టి ఆరోకు మరణము చూడకున్నట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడుగా సాక్ష్యం. ఎట్లా? ప్రభువుకు తగినట్లుగా నడుచుకున్నాడు. ప్రభు యొక్క రాకడ కొరకు నిందారహితముగా నడుచుకోవాలి. ఆయనకు తగినట్లుగా, ఆయన సంతోషపరుస్తూ ఆయన తగినట్లుగా మనం నడుచుకోవాలి. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్నాము. అందుకని ఆనోకు ఇష్టడుగా. ఆనోకు ఏం చేసిన అంటే మరణము చూడకుండా బైబిల్లో 3 వ్యక్తులు మరణము చూడకుండా వెళ్ళారు. చెప్పు సిద్ధు. బైబిల్లో మరణము చూడకుండా పరలోకానికి వెళ్ళారు. ఎవరు సన్ని? ఎవరంట? 3 వ్యక్తులు. మొదటిది ఆనోకు, రెండవది నువ్వు కదా. రెండవది ఎవరు? మొదటిది ఆనోకు, రెండవది ఏలియా. వెరీ గుడ్. ఏలియా మరణం చూడకుండా వెళ్ళాడు. మూడవది ప్రార్థన చేసుకుని చెబుతారా? యేసుక్రీస్తు ప్రభువమ్మ మరణము చూడకుండా ఆయన సజీవుడు, మన సజీవుడు ప్రభు యేసు. నేను సజీవుని కనుక మీరును సజీవుడు. కాబట్టి ప్రియులారా, ఆయన సన్నిధిలో మనం చూస్తూ వస్తున్నాము. ఏమంటున్నా అంట? ఆయన పూర్ణ హృదయముతో ఆయనకు తగినట్లుగా మనం నడుచుకోవాలి. బైబిల్ అలాగ నడుచుకున్న వారు కొంతమందిని మనం చూస్తూ వస్తాం. ఆనోకు ఉదాహరణకు మనం చూస్తే ఆనోకు విశ్వాసముతో నడుచుకున్నాడు. అబ్రహాము విశ్వాసంతో నడుచుకున్నాడు. అలాగనే మనం చూస్తున్నాం మన పితరులు ఎంతో మంది దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసముతో నడిచినారు. ఏబేలు అలాగే మనం చూస్తూ వస్తున్నాము. బైబిల్లో ఎంతో మంది భక్తులు ప్రభు కొరకే జీవించినారు. ఆయనకు తగినట్లుగా నడుచుకుంటూ వచ్చినారు. ఈనాడు నీ నడక ఎలా ఉంది? ఎలా నడుచుకుంటున్నావు? పూర్ణ హృదయముతో ప్రభువును నడుచుకుంటున్నావా? లేకపోతే పూర్ణ హృదయముతో ప్రభువుతో నడుచుకునలేకపోతే ఆయన రాకడలో ఎత్తబడలేవు. విడువబెట్టబడితే నువ్వు నిత్య నరకం, అగ్ని గుండం, అగ్ని ఆరుదు, పురుగు చావదు, యుగాయుములు ఏర్పు పుండ్లు కొరుగుట వేదనకరమైన స్థలం. ఆ దినమున ఎవరు నిన్ను తప్పించేవారు లేరు. నీ జ్ఞానం, నీ చదువు, లేకపోతే నీకున్న పేరు పలుకుబడి, లేకపోతే నీకున్న ఏది కూడా మరణం నుండి తప్పించదు. ప్రభుకు తగినట్లుగా నువ్వు నడుచుకుంటే ఆయన ప్రభు యొక్క రాజ్యములో ప్రభుతో కూడా యుగయుగాలు ప్రభుతో ఉంటావు. లేకపోతే విడవబడితే నిత్య నరకం, అది అగ్ని గంధకములతో మండుకుంటాం. మూడవది ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయం 10వ వచనం. ద్వితీయోపదేశకాండం 3వదిగా 10వ అధ్యాయము 30వ అధ్యాయము 10వ వచనం. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 10వ వచనం. మరియు నీ దేవుడైన యెహోవాను నీ చేతి పనులన్నిటిలోనూ, నీ గర్భఫల విషయంలోను, నీ భూపంట విషయంలోను
నీకు మేలు కలిగినట్లు నిన్ను వర్ధిల్ల చేయను. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను గాయకొని నీ దేవుడైన యెహోవా మాట విని, గమనించండి ఇక్కడి నుంచి, నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవాను మల్లునప్పుడు యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు మీరు మేలు చేయుటకు నీ యందు ఆనందించి నీ వైపు హృదయపూర్వకముగా. ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాము. ఆయన ఏం చేయాలంట? ద్వితీయోపదేశ కాండంలో ఆయన హత్తుకొని, నీ పూర్ణ హృదయంతో ఏం చేయాలంట? ఆయన్ను హత్తుకొని నడవాలి. హత్తుకొని నీ పూర్ణ హృదయంతో ఆయన హత్తుకోవాలంట. దేవుని యొక్క వాక్యంలో పౌలు గారు సువార్త దండయాత్రలో దేవుని యొక్క వాక్యం అపోస్తల కార్యముల గ్రంథంలో శిష్యులతో ఒక మాట చెప్తూ వచ్చినారు. రండి అపోస్తల కార్యముల గ్రంథము చూడండి. ఒక మాట అంటాడు. ఏమంటున్నాడు చూడండి. ఆయన అంటే మనము హత్తుకోవాలంట. దేవుని యొక్క వాక్యములో చూడండి. ద్వితీయోపదేశ కాండము అపోస్తల కార్యముల గ్రంథం గమనించిన మాటను. అపోస్తల కార్యముల గ్రంథములో చూడండి. ఆయన మనము ఎట్లా హత్తుకోవాలంట. 11వ అధ్యాయము 23వ వచనం. 11వ అధ్యాయం 23వ వచనంలో చూడండి. అపోస్తలుడైన పౌలు అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకునవలెనని. ఎట్లా హత్తుకోవాలంట? స్థిర హృదయంతో హత్తుకోవాలి. చిన్న బిడ్డ ఉన్నానుకో, ఎట్లా హత్తుకుంటావు? నీ బిడ్డ ఉన్నా అనుకో, నా బంగారం, నా బిడ్డే, ఏం చేస్తా? హత్తుకుంటావు. నీ గుండెలకు హత్తుకుంటావు. నీ హృదయానికి హత్తుకుని ఆ బిడ్డను ముద్దు పెట్టుకుంటా. ప్రభువును కూడా హత్తుకోవాలి. స్థిర హృదయముతో హత్తుకోవాలి. పూర్ణ హృదయముతో ఆయన హత్తుకుని ఆయన్ని వెంబడించినప్పుడు ఆయన నీకు మేలు చేస్తాడు. ఏం చేస్తాడంటే? ఆయన నీకు మేలు చేస్తాడు. ఈనాడు చాలా మంది మేలు జరగకపోవటానికి చాలా మంది అంటారు కదా, అన్న మా జీవితాల్లో మేము ప్రార్థన చేస్తున్నాం, బైబిల్ చదువుతున్నాం, మాకు మేలే జరగట్లేదంటే ఒక మాట రాయబడి ఉంది. ఏమంటాడంట? ఇర్మీయా గ్రంథం 3వ అధ్యాయంలో ఏమంటాడు చూడండి. ఇర్మీయా గ్రంథం 3వ అధ్యాయంలో మేలు ఎందుకు జరగట్లేదు అని అంటే, రండి దేవుని యొక్క వాక్యంలో మేలు ఎందుకు జరగట్లేదు అని అంటే, రండి దేవుని యొక్క వాక్యంలో ఆ మాట మనం చదువుతాం. చూడండి. మేలు ఎందుకు జరగట్లేదంట? ఎందుకు జరగట్లేదు మేలు అని అంటే, చూడండి దేవుని యొక్క వాక్య భాగంలో ఆ మాట మనం చూస్తూ వస్తాం. 5వ అధ్యాయమా చూడండి. దేవుని యొక్క వాక్యంలో మేలు జరగకపోవటానికి గల కారణం 25వ వచనం. ఇర్మీయా 5వ అధ్యాయము 25. నీ దోషములు వాటి క్రమమును తప్పెను, మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే. ఇంకో మాట చదువుతారా? కీర్తన 84వ అధ్యాయం 11వ వచనం. కీర్తన 84 11వ వచనంలో ఏమంటాడంట? కీర్తనలు 84 11వ వచనంలో ఏమంటాడు చూడండి. నీ దేవుడైనా యెహోవా సూర్యుడును కేడుమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక. నువ్వు యథార్థంగా ఆయన హత్తుకొని నీ పూర్ణ హృదయంతో ఆయన హత్తుకున్నప్పుడు ఏం చేస్తాడంట? ఆయన నీకు రుణంతల మేలు చేస్తాడు. ఇప్పుడు చెప్ప ఎన్నోది మూడవది. మొదటిది ఏంటంట? పూర్ణ హృదయముతో వెదకాలి. రెండవది పూర్ణ హృదయముతో నడుచుకోవాలి. మూడవది పూర్ణ హృదయముతో హత్తుకోవాలి. స్థిర హృదయముతో హత్తుకోవాలి. హత్తుకునుట అప్పుడు నీకు మేలు కలుగును. రండి. 4వదిగా యెహోషువ గ్రంథం 22వ అధ్యాయము. యెహోషువ గ్రంథం 22వ అధ్యాయం గమనించండి ఆ మాటను. యెహోషువ గ్రంథం 22:5 వచనం. 22:5 వచనం. యెహోషువ గ్రంథం. అయితే నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ హృదయముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు ఆయన మార్గములన్నిటిలోనూ నడుచుకొనుచు ఆయన ఆజ్ఞలను. ఆయన
హృదయపూర్వకముగా ఆయన ఆజ్ఞలను మనం గాయకునాలి. అప్పుడు ఆయన హత్తుకోవాలి. ఆయన ఆజ్ఞలను గాయకునుచు అప్పుడే దేవుడు ఆయన ఆజ్ఞలను గాయకుంటున్నామా. దేవుని వాక్యంలో మనం చూస్తూ వస్తే ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. గాయకునుట అంటే మాట వినుట. మాట వినకపోవటం వలనే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం అంతవరకు, ప్రకటన గ్రంథం 66 పుస్తకాలు రాయబడి వచ్చింది. మాట వినకపోవటం వలన దేవుడు రండి ఆదికాండం 1వ అధ్యాయం 24వ వచనంలో, ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో, ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం చూడండి. మొదటిగా దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని ఏం చేసినంట, నరుణ్ణి. ఇప్పుడు ఆదికాండం 1వ అధ్యాయం 24వ వచనం, ఆదికాండం దేవుడు వాటి జాతుల ప్రకారము జీవము గల ప్రతి వాటిని, అనగా వాటి జాతుల ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించగాకని. కాబట్టి భూమిలో నుండి చూడండి ఆకాశ పక్షులు, భూ జంతువులు ఏం చేసినట్ట, భూమిలో ఉండే దేవుడు పుట్టించాడు. మనుషుని కూడా ఎక్కడి నుంచి పుట్టించాడు? భూమిలోనే పుట్టించాడు. అయితే ఓ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో జీవాత్మను ఏం చేసినాట, జీవాత్మను ఉదగా వాడు నరుడు జీవాత్మాయను. అయితే దేవుడు భూమిలో నుండి జంతువులను, పక్షులను, పురుగులను వాటిని పుట్టించే గాని వాటికి జీవాత్మ ఏమి లేదు. ఎవరికి ఇచ్చాడు? మనుషునికి ఇచ్చాడు. అందుకనే జంతువుల కంటే కూడా మనుషుడికి ఉంది. కాబట్టి మనుషుని యొక్క జన్మ చాలా గొప్ప జన్మ. అయితే మనుషుడు ఏం చేస్తా అంటే వివేకం లేకుండా ప్రవర్తించినప్పుడు, జ్ఞానం లేకుండా మాట్లాడినప్పుడు ఏమంటా అంట, ఇదేంద్ర మృగములాగా ఉన్నాడు, పక్షి జంతువులాగా ఉన్నాడు ఏందంట. అంటే ఆ విచక్షణ, ఆ జ్ఞానం అనేది కోల్పోయినప్పుడు. ఇప్పుడు నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. దేవుడు జంతువులను భూమిలో నుండి పుట్టించాడు, మనుషుని కూడా భూమిలో నుండే పుట్టించాడు. అయితే దేవుడు మనుషునికి జీవాత్మ ఇచ్చాడు. ఎందుకు? తన స్వరూపమందు చేశాడు కదా. వెరీ గుడ్. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం, 28వ వచనంలో తన స్వరూపమున మానవుని, స్త్రీని గాను పురుషుని గాను తన స్వరూపమును చేసుకున్నాడు. కాబట్టి దేవుడు జీవాత్మనిచ్చాడు. అయితే తన స్వరూపమున నిర్మించబడిన ఈ మానవుడు, జీవాత్మ కలిగిన ఈ మానవుడు దేవుని మాట వినలే. చాలా జాగ్రత్త గైకునాలి, మాట వినాలి. ఆయన పూర్ణ హృదయముతో యెహోవా మాటను వినాలి. వింటున్నామా? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో 1వ వచనంలో మనం మాట చదువుతాం. తీయొద్దు బైబిల్. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటా, నీ దేవుడైనా యెహోవా మాట, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినిన ఎడల ఈ దీవులన్నీ శ్రద్ధగా వినాలి. వినటం వేరు, శ్రద్ధగా వినటం కదా. ఉంటుంటుంది, చూసినట్లుగా చూస్తారు కానీ మనసు ఎక్కడ ఉంటుంది? ప్రెసిడెంట్ గారు ఎక్కడో ఉంటుంది. అందుకని అంటాడు కదా, బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ అంటారు కదా. అంటే అట్లా ఉండకూడదు. మనం కూర్చున్నామంటే ఏమి వింటున్నాం? ఈ దేవుని యొక్క వాక్యం శ్రద్ధగా వినాలి. ఆయన పూర్ణ హృదయంతో ఆయన మాట వినాలి. ఆయన మాట వింటే, ఇంకో మాట చెప్తాను, ఆయన మాట వింటే ఏమవుతుందంట? ఆయన మాట వింటే ఏమవుతుంది? యోహాను సువార్త 5వ అధ్యాయం తీయొద్దు, 5వ అధ్యాయం 24వ వచనంలో మరణములో నుండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో, కాబట్టి నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినిన ఎడల మరణములో నుండి నీవేం చేస్తావంట? జీవములోనికి దాటుతావు. ఆదాము జీవములో ఉన్న ఆదాము మరణములోనికి వచ్చాడు కదా. మరణములో ఉన్న లాజరు జీవములోనికి వచ్చాడు. మరణములో ఉన్న లాజరు జీవుడు. కాబట్టి నువ్వు ఆ మాట, దేవుని మాట ఏం చెప్తున్నాడు? శ్రద్ధగా వినాలి. నీ పూర్ణ హృదయముతో వినాలి, నీ పూర్ణ ఆత్మతో దేవుని శ్రద్ధగా ఆయన మాట వినాలి. ఎన్నోది చెప్పండి? 4. మొదట చెప్పండి, పూర్ణ హృదయముతో వెతకాలి. రెండోది పూర్ణ హృదయముతో నడుచుకోవాలి. పూర్ణ హృదయముతో హత్తుకోవాలి. 4వది పూర్ణ హృదయముతో
మాట వినాలి, గైకొనాలి. ఐదవది సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. చాలా ప్రాముఖ్యమైన మాట. సామెతల గ్రంథం చదవచ్చిన వాళ్ళందరూ చదవండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. 3:5. నీ సుబుద్ధిని అందరూ చదవండి. రండి, దేవుని యొక్క వాక్యం. సామెతలు 3వ అధ్యాయము చదవండి. 3వ అధ్యాయము 5వ వచనం. ఇప్పుడు ఒకళ్ళు చదవండి. నీ సుబుద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు ఏం చేయాలంట? పూర్ణ హృదయముతో. అందుకని దావీదు అంటాడు, కీర్తనల గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనం. ఈ రోజు మన క్యాలెండర్ వాక్యము, నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను అంటాడు. పూర్ణ హృదయముతో యెహోవాను. ఆయన చేసిన అద్భుతాలను బట్టి దావీదు దేవుని స్తుతిస్తున్నాడు. అయితే నీ పూర్ణ హృదయముతో ఎదగాలి. నీ పూర్ణ హృదయముతో ఏం చేయాలంటే ఆయన్ని నడుచుకోవాలి. నీ పూర్ణ హృదయముతో ఆయన వెతకాలి. తల్లిదండ్రుల మీద మీకు నమ్మకం ఉండాలి. నమ్మకం ఉండాలి. ఎవరి మీద? కూతురు మీద, కొడుకు మీద, కూతురు బిడ్డల మీద. చెప్పు రాజారావు, కూతురు బిడ్డ మీద నమ్మకమా, కొడుకు బిడ్డ మీద నమ్మకమా? చెప్పండి. నవ్వుతున్నారు కానీ మీకు తెలుసు. కూతురు బిడ్డ మీద నమ్మకమా? అన్నమ్మ నువ్వు చెప్పు, పెద్ద అనేవి కదా. ఎవరి మీద నమ్మకం? కూతురు బిడ్డ మీద, కొడుకు బిడ్డ మీద, మనవరాల బిడ్డ మీద. అసలు కంటే వడ్డీ ముద్దు అంట. అసలు కంటే వడ్డీ ముద్దు మీది కాదు, మీ పిల్లల మీద ముద్దు. ఏదంట? ఎవరి మీద నమ్మకం ఉంచుతావు? నా మనవరాలమ్మ వస్తానందమ్మ, నా మనవరాలమ్మ చీర గుణిస్తానందమ్మ, నా మనవడమ్మ వస్తానన్నాడు, ఏం చేస్తానంట? హాస్పిటల్ తీసుకెళ్తాను. నమ్మకం. ఆ నమ్మకమే నీ పూర్ణ హృదయముతో దేవుని యందు నమ్మిక ఉంచు. ఉంచితే కీర్తన 37వ అధ్యాయం 4వ వచనం. కీర్తన 37:4. త్వరగా ముగిస్తాను. కీర్తన 37. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన హృదయ వాంఛలను నమ్మకించితే ఏమవుద్దంట? విశ్రెడ్డి గారు ఏం చేయాలి? విన్నావా? ఏముంచాలి? మీ పేర్లు కూడా వెళ్తున్నాయి లైవ్ లోకి. నీ జాగ్రత్త, లైవ్ లోకి మీ పేర్లు కూడా వెళ్తున్నాయి. చెప్పు, పలకరించిందంటే ఏం చేయాలి? హృదయ ఏం చేయాలి? నమ్మకం ఎట్లా ఉంచాలంట? పూర్ణ హృదయం. మొట్టమొదటిగా ఏముండాలంటే నీకు నీ హృదయం, పూర్ణ హృదయం ఉండాలి. నీకు పూర్ణ హృదయం ఉండాలి. దేవుడు అంటే, దేవుని వాక్యం అంటే, దేవుని మాటలు అంటే, దేవుని సన్నిధి అంటే, దేవుని యొక్క ప్రభు యొక్క రాకడంటే, ప్రభు మందిరం అంటే, దేవుని సేవకులు అంటే, దేవుని బిడ్డలంటే, దేవుని యొక్క ప్రచారకులంటే నమ్మకం. పూర్ణ హృదయము ఉండాలి. పూర్ణ హృదయముతో నమ్మకము ఉండాలి. నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచినప్పుడు నీ హృదయ వాంఛలను తీరుస్తాడు. ఏం చేస్తాడక్క? దేవకరణక్క, నీ హృదయ ఏదో ఉంది, వాంఛ ఉంది. నీ హృదయంలో ఏదో వాంఛ ఉంది. నీ బిడ్డ వివాహము, లేకపోతే నీ బిడ్డ యొక్క భవిష్యత్తు, లేకపోతే నీ బిడ్డ యొక్క ఆరోగ్యము, ఏదో నీ హృదయ వాంఛ ఏదో ఉంటుంది కదా. ఇది చేయాలి ప్రభు, ఇది చేయాలి ప్రభు, ఏదో వాంఛ, నీ కోరిక ఏదో ఉంది. నీ హృదయము పూర్ణ హృదయముతో దేవుని యందు ఉంచాలంట నమ్మకం ఉంచినప్పుడు. అయితే ఒక మాట అంటాడు, నీ సుబుద్ధిని
ఆధారం చేసుకునొద్దు. నీ సుబుద్ధిని ఆధారం చేసుకునవద్దు. నీ బుద్ధి మీద నువ్వు ఆధారపడొద్దు. నీ బుద్ధి మీద నువ్వు ఆధారపడొద్దు. నాకంత తెలుసు అనుకోబాకు. నేను చేయగలను అనుకోబాకు. నీ బుద్ధి మీద ఆధారపడొద్దు. చాలా మంది అంటే అసలు నేను లేకపోతే ఏంటంటే నీ ఇంట్లో ఏముంది అంట కదా. నువ్వు లేకపోతే దేవుడు అన్నాడు కదా. పోయా, నువ్వు లేకపోతే దేవుడు అన్నాడు ఏమంట అంటాం లేదు. నువ్వు లేకపోతే దేవుడు. నా బిడ్డలు ఉన్నారు పో అంటారు భార్య భర్త. నా పిల్లలు ఉన్నారు పో, నువ్వు చూసేది పో అంటే పిల్లలు లేనప్పుడు ఎవరు చూసారు కదా? భర్తే కదా, భర్తే కదా. కానీ పిల్లల్ని ఆధారం చేసుకుని అంట లోకంలో మనం చూస్తూ వస్తున్నాం. ప్రియులారా, నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచు. నీ సుబుద్ధిని ఆధారం చేసుకునవద్దు. నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచినప్పుడు ఆ నీ హృదయ వాంఛలను నీ హృదయ వాంఛన, నీకున్న కోరికను ప్రభు తీరుస్తాడు. అందుకని మొట్టమొదటిగా ఏముండాలంట? దావీదంట నా పూర్ణ హృదయముతో యెహోవాను స్తుతించెదను అంటే 5 విషయాలు చూసాం. చెప్పండి. మొదటిది ఏంటంట? పూర్ణ హృదయముతో వెదకాలి. రెండవది సరే పూర్ణ హృదయముతో నడుచుకోవాలి. పూర్ణ హృదయముతో హత్తుకోవాలి. పూర్ణ హృదయముతో మాట వినాలి, గై కొనాలి. పూర్ణ హృదయముతో నమ్మిక ఉంచాలి. పూర్ణ హృదయంతో ఉంచాలంట నమ్మకం. నా పూర్ణ హృదయంతో నమ్మిక ఉంచాలి. ఉందా దేవుడు అంటే, దేవుని వాక్యం అంటే, దేవుని వాగ్దానం అంటే నమ్మకముతో ఉన్నప్పుడు దేవుడు నీ హృదయ వాంఛను, నీ హృదయం యొక్క కోరికను అందుకని అంటాడు యెహోవా యందు నమ్మిక ఉంచుము, ఆయన హృదయ వాంఛలను హృదయ వాంఛన. నువ్వే ఆలోచనతో వచ్చావు ఇక్కడ కూర్చున్నావు తెలియదు. ఏ ఆలోచనతో నువ్వు ప్రార్థన చేస్తున్నావు నాకు తెలియదు. కానీ ఆయన హృదయ వాంఛలు తీరుస్తాడు. పూర్ణ హృదయముతో ప్రభుని వెతుకు, పూర్ణ హృదయముతో ప్రభుని హత్తుకో, పూర్ణ హృదయముతో ఎంబడించు. ప్రభుని ఎంబడించు, ప్రభుని ఎంబడించు. నీ పూర్ణ హృదయముతో ఆయన ఏం చేయాలంట? ఆయన మాట విను, గైకును. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ హృదయంతో నమ్మిక ఉంచు. నీ హృదయ వాంఛలు, నీ కోరికలు ప్రభు తీరుస్తాడు. ప్రభు రాకడి దినాల్లో ఉన్నాం. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆ ప్రభువు యేసుక్రీస్తు వారు ఆయన యొక్క శరీరంలో పాలు పొందక మునుపు, ఆయన రక్తాల సాధన ద్రాక్షరసంలో పాలు పొందక మునుపు ప్రభు సన్నిధిలో చిన్న ప్రార్థన చేసుకో. దేవుని యొక్క వాక్యం చలవిస్తుంది కాబట్టి ప్రతి మనుషుడు తనను తాను పరీక్షించుకొని అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది. కాబట్టి నీ జీవితంలో ప్రభువులో పాలు పొందక మునుపు నీ హృదయంలో పూర్ణ హృదయం ఉందా? పూర్ణ హృదయంతో గడిచిన 3 నెలల్లో ఎలాగ నువ్వు ప్రభుని వెంబడించావు? ప్రభుని వెంబడించావు, ఎలాగ నడుచుకున్నావు? ప్రభు యొక్క రాకుడు కొరకు ఎలాగ నడుచుకున్నావు? ఈ 3 నెలలు ఎట్లా నీ హృదయంతో, నీ పూర్ణ హృదయంతో నడుచుకున్నావా? ప్రభున్న హృదయంతో ఆయన వెంబడించినావా? ఆ మాట గైకున్నామా? ఈ గడిచిన 3 నెలల్లో అయితే నీ ప్రభు సన్నిధానంలో ప్రభు నీకు ఆ బహుమానం ఇస్తాడు. కాదు, ఒకవేళ నువ్వు జీవితంలో ఏది నువ్వు కోల్పోయావో, ఏ విషయంలో నష్టపోయావో, ప్రభా క్షమించు, నీ బలలో పాలు పొందుతున్నాను నా ప్రభు, నీ కొరకై నా పూర్ణ హృదయంతో నీ యందు ఇక నుంచి నమ్మిక ఉంచుతున్నాను, నీ యందు నమ్మిక ఉంచుతున్నాను కదా. దేవుని యొక్క సన్నిధిలో నమ్మినాడంట. ఎవరంటే అబ్రహాము నమ్మినాడు. విశ్వాసమునకు ఆధారం లేనప్పుడు నమ్మాడు. ప్రభు నేను నమ్ముచున్నాను, పూర్ణ హృదయంతో నేను నమ్ముచున్నాను, నా సుబుద్ధిని ఆధారం చేసుకున్నాను. ఇంతవరకు నేను నా బుద్ధిని ఆధారం చేసుకున్నాను, నా బుద్ధి మీద ఆధారపడుతూ వచ్చాను. క్షమించయ్యా, నీ రక్తంతో కడుగు, నన్ను శుద్ధీకరించని చిన్న ప్రార్థన చేసుకో. ప్రభువుల యోగ్యముగా పాల్గొ. స్తోత్రముల్ చెల్లించెదా ప్రభునకే, పూర్ణ హృదయ స్తోత్రముల్ చెల్లించెదా ప్రభునకే. ఏర్పరచుకోలేదు నేను, ప్రభువే నన్నేర్పరచుకోనెను. ఏర్పరచుకోలేదు నేను 251. ప్రభువే నన్నేర్పరచుకోనెను. నైనా నాకు ఆయాన్నే రక్షణించెను. పాపినైనా నాకు ఆయాన్నే రక్షణనిచ్చెను. పరలోక రాజ్యములో భాగమునిచ్చెను. పరలోక
చెల్లించెదా ప్రభునకే పూర్ణ హృదయ స్తోత్రముల్ చెల్లించెదా ప్రభునకే నా హృదయ పాపములను తన రక్తములో కడిగెన్ నా హృదయ పాపములను తన రక్తములో కడిగెన్ మృతమైన నా ఆత్మను జీవింపజేసే ప్రభు మృతమైన నా ఆత్మను జీవింపజేసే ప్రభు ఉచితంబుగానే ఉంది నిత్య జీవం ఉచితంబుగానే ఉంది నిత్య జీవం పూర్ణ హృదయ స్తోత్రముల్ చెల్లించెదా ప్రభునకే పూర్ణ హృదయ స్తోత్రముల్ చెల్లించెదా ప్రభునకే. సండే స్కూలు 2 గంటలకి యవనస్తులు యూత్ మీటింగ్ మధ్యాహ్నం మనము 3 గంటల నుంచి 4 గంటల నుంచి మనం కూడుకుంటాము. 4 గంటలకు ఉంటుంది యవనస్తుల కూడిక. అందరూ యవనస్తులు రావాలి, మీరు కూడా రావాలి. యవనస్తులుగా వస్తే వాక్యం మనం నేర్చుకుంటాం. సండే స్కూల్ పిల్లలు కూడా 2 గంటలకి ప్రేమల తండ్రి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా తండ్రి ప్రభా కనికరించండి. ప్రభా తండ్రి సహాయం చేయండి, పరిచయం దీవించండి, మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. వారి స్థితిలో తండ్రి కోసం మా తండ్రి అక్కడి మా ప్రణా తండ్రి మరి మా ప్రణా తండ్రి చెమిమాను మా ప్రభా మరి ఆ వ్యాపారం ప్రార్థించున్నాం. దేవి చిన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలుగా బలపరచండి. అవసరం సంఘంలో యవనస్తులు ప్రభా మీరు యవనస్తులను బలపరచండి. చిన్న బిడ్డలు కూడా దీవించండి, సందేశపరచండి, సహాయం చేయండి. ఎవరు మీరు భావించారు వారికి దయచేయండి, ఎవరికి లేదు వారికి సహాయం చేయండి. సంఘం క్షమాభివృద్ధి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభా మీరే సహాయం చేయండి. పిల్లలందరినీ కనికరించండి, వారి వ్యాపారం వారి పొలం పట్టలు ప్రభా తండ్రి మీరు దీవించండి. అలాగనే తీసుకొచ్చిన బియ్యం తండ్రి ఎవరైతే మీ మందిరం కొరకే నా తండ్రి సమర్పణతో తీసుకొచ్చిన దీవెని మీరు దీవించి వారికి దీవెని ఆశీర్వాదాలను దయచేయండి. ప్రభా మీరే కనికరించండి. ప్రభా చూపించమని పేతురుడు ఆరాధన నుండి సహాయం చేయండి. వెళుతున్న మా సన్నిధి మాత్రం వచ్చాయి. ఇక్కడ తిరిగి మీ సన్నిధి నుంచి వెళుతున్న వీళ్లకు మీ సన్నిధి, మీ కాపుదల, మీ భద్రత దయచేయండి. ప్రభా నా తండ్రి మీరు వచ్చే పర్యంతరం పూర్ణ హృదయంతో మీ అందరి నమ్మిక ఉంచి నీ మాట గైకొనొచ్చు ప్రభా నా తండ్రి నిన్ను హత్తుకొనొచ్చు నేను వెంబడించుటకు దేవ సహాయం చేయండి. ప్రభా కనికరించి చూపించు చేసే నామములో ప్రార్థన చేస్తూ వచ్చున్నాను తండ్రి. నా తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మకమైన సహవాసం దేవుడు తోడేయుడుగా గాక. అందరికీ ప్రైజ్ లార్డ్.